జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా నీతి మాలినటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు నిలువెత్తు రూపం కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మరొక అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన సరే ఇక న్యూస్ విషయానికి వస్తే జేడీఎస్ పార్టీ అంటే జనతాదళ్ సెక్యులర్ పార్టీ అన్నమాట అంటే ఈ పార్టీ పేరులోనే కాదు వాస్తవానికి కూడా ఇది సెక్యులర్ పార్టీనే ఇది కర్ణాటకకు చెందినటువంటి రాజకీయ పార్టీ దీనిని మాజీ ప్రధాని దేవగౌడ గారు 1999 జూలైలో జనతాదళ్ నుంచి విడిపోయిన తర్వాత ఈ పార్టీని అయితే స్థాపించినారు ఇక అప్పటి నుంచి సెక్యులర్ పార్టీగా ఈ జేడీఎస్ పార్టీ కొనసాగుతూ వస్తుంది అయితే ఈ జేడీఎస్ పార్టీ ఎంత పార్టీ పేరులో సెక్యులర్ అని చెప్పి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంత రాక్షస సెక్యులర్ పార్టీ అయితే కాదు ఈ పార్టీ నాయకుడైనటువంటి కుమారస్వామి కొంచెం ముందు వెనక ఆలోచన చేస్తాడనమాట అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ప్రత్యేకంగా 4% రిజర్వేషన్లకు కల్పించిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే ప్రభుత్వ కాంట్రాక్టులన్నింటిలో కూడా ఈ ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఒక నిష్ఠ దరిద్రపు నిర్ణయం అయితే తీసుకునేది ఇప్పుడు చదువులోనూ రిజర్వేషన్లు బాగానే ఉండాలి సరే జాబ్స్లోనూ రిజర్వేషన్లు సరే బాగానే ఉండాలి దానికి కూడా కాంట్రాక్టులు కూడా రిజర్వేషన్ లేని స్వామి ఏంది దరిద్రం ఇది ఎవరు ఇప్పుడు కాంట్రాక్ట్ ఎవరికి దక్కితే ఉన్నది వాళ్ళు దాన్ని చెప్పిన టైంలో పూర్తి చేయాలా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలా అటు కాకుండా దానికి కూడా రిజర్వేషన్ లేని ఇంతకంటే దిగజాడుతనం ఏమన్నా ఉంటుందా అది కూడా అంట 2 కోట్లకు పైబడిన కాంట్రాక్టులు కావడం ఇక్కడ గమనార్హం అనమాట అంటే చిన్న చిన్న చితక అయితే మాకు వద్దు మేము సేమ్ ఆ మాదిరిగా కనీసం మినిమం 2 కోట్ల పైన ఉండాలా ఆ విధంగా ఉంటేనే మాకు అది గౌరవంగా ఉంటుంది లేకపోతే 5 లక్షలకు 10 లక్షలకు లక్షకు 2-3 లక్షలు చేసే మాకు అవమానం లే మాదిరిగా మినిమం 2 కోట్ల పైన ఉండాలి అట్టా అంటే ఇక్కడ దేశంలో పన్నులు ఎక్కువగా ఎవరు కట్టేది అట్ట కాదులే దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు హిందువులు ఎక్కువ పనులు కట్టేదే హిందువులే మరి వాటిని అనుభవించేది మాత్రం ఎవరు అంటాలే ఇక ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అందుకు సంబంధించినటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసింది ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో కర్ణాటక అసెంబ్లీలో పెద్ద యుద్ధమే జరిగింది ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో కర్ణాటకకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈ స్పీకర్ పోడియం వద్దకు దూసుకొని పోయి ఆ బిల్లుకు సంబంధించినటువంటి ఆ పేపర్స్ని సించేసి వాటిని ఏల స్పీకర్ మొహాన్ని కొట్టినారు పో మీ బతుకులు జడా అన్నట్టు ఆ బిల్లును పాస్ కానివ్వకుండా అడ్డుకున్నారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది తెలిసిన ఈ అసెంబ్లీలో మార్షల్స్ అని ఉంటారు వాళ్ళని పిలిపించి బలవంతంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బయటికి పంపించేశారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 18 మంది ఎమ్మెల్యేలను 6 నెలల పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేశారు వాళ్ళకి అడ్డం ఉండకూడదు కదా ఈరోజు 4% రిజర్వేషన్ ఇచ్చారో రేపు 16% ఇచ్చారో లేకపోతే పూర్తిగా ఇచ్చారో వాళ్ళు ఏది చేస్తే అదే చట్టమో వాళ్ళు ఏది చెప్తే అదే రాజ్యాంగం దాంట్లో అయితే తిరుగులే వాళ్ళకు ఎవరన్నా అడ్డపడినారనుకో అమ్మో మళ్ళీ రాజ్ కుటుంబానికి మళ్ళీ కోపం వచ్చేస్తుంది మీరు అట్ట పనులు మీరు చేయకూడదు అట్ట అర్థమవుతుందా ఆ తర్వాత అంటే ఈ బీజేపీ ఎమ్మెల్యేలను బయటికి పంపించేశారు కదా ముస్లింలకు ఈ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లు కల్పించే బిల్లును అసెంబ్లీలో అయితే ఆమోదించి దాన్ని చట్టంగా మార్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ బిల్లు చట్టంగా మారాలంటే గవర్నర్ ఆమోదం కావాలా ఎలాగో అక్కడ ఆ బిల్లు ఆగిపోతుంది అయితే ఈ విషయాన్ని మాత్రం కర్ణాటక భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నది ఎలాగైనా సరే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఒక బలమైన నిర్ణయానికి అయితే వచ్చింది అందుకే కర్ణాటక వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి తాలూకాలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి పంచాయతీలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ బిల్లుకు సంబంధించినటువంటి అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకునింది ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించే అంశంలో ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టు వివరించాలని చెప్పేసి ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి అయితే వచ్చారు అంటే ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనమాట అర్థమవుతుంది కదా కర్ణాటకలో బీజేపీ అదేవిధంగా ఇందాక నేను చెప్పినటువంటి జేడీఎస్ పార్టీలో కూటమిగా పనిచేస్తున్నాయన్నమాట కానీ ఈ ముస్లింల 4% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్నటువంటి పోరాటానికి ఈ జేడీఎస్ పార్టీ సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి అసలు జేడీఎస్ పార్టీలోనే సెక్యులర్ అన్న పదం ఉండదని అందుకే జేడీఎస్ పార్టీ ముస్లింలను దూరం చేసుకోవడం లేదని జేడీఎస్కు అన్ని మతాలు సమానమేనని జేడీఎస్ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది అంటే వాళ్ళు చెప్పినట్టు దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ప్రచారం చేయడం అన్ని మతాలు సమానమైనప్పుడు మరి వాళ్ళకి రిజర్వేషన్లు ఎట్టిచ్చారో ఎట్టిచ్చారంటాలే సెక్యులర్ అంటే ఏంది అందరూ సమానమే అన్ని మతాలు సమానమే కదా మరి వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ పోసకూర్చినట్టు 4% రిజర్వేషన్ లేని ఒక పెద్దమని చెప్తాడు ఇక్కడ మైనార్టీలకు అని చెప్పినా మేము ప్రత్యేకంగా ముస్లింలకు అని చెప్పలేదు
అని చెప్పి ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు. ఏంది ఆ స్వామి దారుణం, ఈ దరిద్రం. అసలు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆయన పెట్టిన రిజర్వేషన్లే ఒక 10 ఏళ్ళకు పెట్టాడు. దాన్ని కొనసాగిస్తానే ఉన్నారు. ఆకాశానికైనా హద్దు ఉంటుందేమో కానీ ఈ రిజర్వేషన్లు హద్దు ఉండేట్టుగా లేదు. ఇంకొక దరిద్రం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ మతాలకు సంబంధించి మళ్ళీ రిజర్వేషన్లు ఏలా చంపేయండి, జనాలను బతకనిద్దు, భవిష్యత్ తరాలను ఎదగనిద్దు, ముందుకు పోనీయద్దు. హిందువులు మాత్రం ముక్కలు చేయండి, మిగతా వాళ్ళకేమో వాళ్ళ పట్టాభిషేకాలు చేసి వాళ్ళ కిరీటాలు పెట్టండి, సరిపోతుంది, మాకు బుద్ధి వచ్చేది. అది అంటే జేడీఎస్ను బీజేపీకి దూరం జరిపి బీజేపీను ఒంటరి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ ఆలోచన అయితే చేసింది. కానీ నిన్న జేడీఎస్ పార్టీ అధినేత అయినటువంటి కుమారస్వామి ఢిల్లీకి వెళ్ళి కొంతమంది బీజేపీ పెద్దలను కలిశారు. ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి వాళ్ళతో చర్చించి అనంతరం ఆయన బయటకు వచ్చి ఒక ట్వీట్ ఒకటి పెట్టారనమాట. మేము బీజేపీతోనే కలిసి ఉంటాం, ఇక ఎప్పటికీ బీజేపీతోనే ఉంటాం. మా నాయకుడు నరేంద్ర మోడీ గారే. ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో మేము బీజేపీకే మద్దతునైతే తెలియజేస్తాం. మతపరమైన రిజర్వేషన్లకు మేము కూడా పూర్తిగా వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఇలా ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టి ఒక పక్క హిందువులను రెచ్చగొడుతుంది. ఇక ఆ బిల్లులు ఎలాగో పాస్ కావు కాబట్టి అందుకు కారణం బీజేపీ అని చెప్పేసి మరొక పక్క ముస్లింలు ఎగదొస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక విధానాన్ని అయితే అవలంబిస్తుంది. ఇది దేశానికి చాలా ప్రమాదం. మేము మాత్రం ఈ విషయంలో బీజేపీకే సపోర్ట్గా ఉన్నామంటూ కుమారస్వామి ఓపెన్గా ట్వీట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ షాక్ తగిలినట్టయింది, మతిపోయింది అట్లే. ఎందుకంటే ముస్లింల రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే బీజేపీ చేస్తున్న పోరాటం మూలంగా కాంగ్రెస్ పార్టీకు చాలా వరకు దేశవ్యాప్తంగా చెడ్డపేరు అయితే వచ్చింది. ఇప్పుడు బీజేపీతో జేడీఎస్ కూడా జత కలిస్తే ఇక తమకు దిబిడి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భయపడి సచ్చాంది. ఏమి దారుణాలు ఆ స్వామి, చెప్పుకుంటా పోతే ఒక చరిత్ర నాది వీళ్ళ గురించి, ఒక చరిత్ర. వీళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు, దారుణాలు మామూలుగా కాదు. ఈ మొఘలాయిలది ఒక ఎత్తు అయితే, బ్రిటిషర్లది ఒక ఎత్తు అయితే, వీళ్ళది ఇంకొక ఎత్తు. ఏంటో మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.